హాయ్ అండి, అందరికి నమస్కారం. నా పేరు కిరణ్. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాము గుప్పెడంత మనసు సీరియల్లో ఋషి సార్ గురించే ఈ వీడియో మొత్తం ఉంటుంది. ఋషి సార్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే మాత్రం హట్ అవ్వద్దండి. ఎందుకంటే నిజాలు తెలుసుకోవాలి, మీరు కూడా నిజాలు తెలుసుకోవాలి. అలాగే క్వశ్చన్లో నేనే చెప్తాను, ఆన్సర్లో నేనే చెప్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి, చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. నేను చెప్పిన తర్వాత మీ ఒపీనియన్ ఏందో కామెంట్ చేయండి. వీడియో ఫుల్గా చూసిన తర్వాత కామెంట్ చేయండి, కొంచెం చూసేసి కామెంట్ మాత్రం చేయొద్దండి. ఎందుకంటే ఋషి సారు ఇప్పుడు రంగాలాగా వచ్చినప్పటి నుంచి ఏం జరిగింది, ఋషి సారు మనకి ఏం చూపించాలనుకుంటారు, అసలు ఋషి సారు నిజాలు ఎందుకు దాచిపెడతా ఉంటారు, ఋషి సార్ ఎందుకు ఈ విధంగా అందరిని ఇబ్బంది పెడతా ఉంటారు, అందరినీ అంటే శైలేంద్ర బ్రోకి, దేవయాని గారిని, ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెడతా ఉంటారు. అది హీరో అయినా కానీ, విలన్ అన్నా కానీ, ఇప్పుడు వజ్జర గారిని అన్నా కానీ, ఇటు ఫ్యామిలీ మెంబర్స్ని, అటు ఫ్యామిలీ మెంబర్స్ని, ఇంకో ఫ్యామిలీ మెంబర్స్ని అందరిని ఇబ్బంది పెడతా ఉంటారు. ఆ ఇబ్బంది ఎందుకు పెడతా ఉంటారు, అంత కారణం ఏమొచ్చింది అనేసి మనము ఫుల్గా వీడియో చేస్తాను. ఈ వీడియోని మాత్రం మిస్ అవ్వద్దండి, ఖచ్చితంగా లాస్ట్ వరకు చూడండి. లాస్ట్ వరకు చూస్తేనే మీకు ఒక ఐడియా వస్తుంది ఏం చెప్పారు అనేసి. మధ్యలోనే నేను కొంచెం నెగిటివ్ చెప్తాను ఫస్ట్తో, మళ్ళీ పాజిటివ్ చెప్తాను. అప్పుడు మీరు మధ్యలో చూసేసి వీడియోని కట్ చేసేసి అయ్యో ఇదేం నెగిటివ్గా చెప్తా అంటారు అనేసి కట్ చేసేద్దండి. వీడియోని ఫుల్గా చూస్తే మీకే ఒక క్లారిటీ వస్తుంది. చాలా జెన్యున్గా ఉంటుంది నా రివ్యూ. కావాలంటే మీరు చెక్ చేసుకోండి, లాస్ట్ వరకు చూస్తున్నారంటే అర్థమవుతుంది. కొత్తగా ఎవరైనా చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేసి వీడియో చూడండి. ఒకవేళ మీకు నచ్చలేదు, ఆ ఫుల్ వీడియో చూసిన తర్వాత నచ్చలేదు అప్పుడు డిస్లైక్ చేయండి. కానీ కొంచెం 1 నిమిషం 2 నిమిషాలు చూసేసి డిస్లైక్ మాత్రం చేయొద్దండి దయచేసి, చెప్తాను. సరే అనేసి ఇప్పుడు మనం పాయింట్లోకి వెళ్ళిపోయినామంటే, ఇప్పుడు ఋషి సారు అలియాస్ రంగా ఎవరు ఎక్కడ అనేసి మనం మాట్లాడదాం. ఇప్పుడు ఋషి సార్ ఫస్ట్ మనకు ఎంట్రీ ఇచ్చిండేది రంగాగా ఎంట్రీ ఇచ్చారు. రంగాగా ఎంట్రీ ఇచ్చిన తర్వాత వజ్జరా గారు ప్రాణంలో ఉన్నప్పుడు, వజ్జరా నీ గురించి, కాలేజ్ గురించి ఏం జరుగుతుందో నేను ప్రతి నిమిషం చెక్ చేస్తాను, ప్రతి నిమిషం తెలుసుకుంటానే ఉన్నాను. నువ్వు ప్రాణంలో ఉన్నప్పుడు నేను నిన్ను వచ్చి కాపాడినాను నువ్వు అనుకున్నావు, కానీ అక్కడ నువ్వు ప్రాబ్లంలో ఉండవని తెలుసుకొని నేనే నీ దగ్గరికి వచ్చాను అనేసి చెప్పారు. నేనే నీ దగ్గరికి వచ్చానని చెప్పి చాలా బాగుంది సార్. మీరు నిజం చెప్పింది, మీకు హ్యాండ్స్ ఆఫ్ ఈ విషయంలో మాత్రం. ఎందుకంటే వజ్రా గారు కాలేజ్ గురించి మీరు అన్నీ తెలుసుకుంటా అంటారు, బాగుంది. అసలు మీరు రంగాగా నటించాల్సింది ఎందుకనేసి మాకు ఒక క్వశ్చన్ మార్క్ ఉండిపోయింది. ఆ క్వశ్చన్ మార్క్ వల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయంటే మాకు కానీ, వజ్రా గారికి కానీ, దేవయాని గారికి కానీ, సీరియల్ మొత్తము ఆ క్వశ్చన్ మార్క్ వల్లనే ప్రాబ్లం వస్తుంది. అసలు రంగా క్యారెక్టర్ అనేది ఉందా లేదా అనేసి. ఇది జస్ట్ సీరియల్ పరంగానే చూడండి, ఎవరు సీరియస్గా తీసుకోవద్దండి. సీరియల్ పరంగానే మాత్రం చూడండి. ఎందుకంటే రంగా క్యారెక్టర్ ఉందా లేదా అనేసి ఇప్పుడు ఒక డౌట్ వస్తుంది. రంగా క్యారెక్టర్ ఉందా లేదా అనేసి. రంగా క్యారెక్టర్ ఉండే రంగా క్యారెక్టర్కి ఋషి సార్కి సంబంధం ఏముంది అనేసి. ఇప్పుడు మనో గారి క్యారెక్టర్ ఒకటి పెండింగ్లో ఎలాగైతే ఉండిపోయిందో ఆ విధంగానే పెండింగ్లో ఉండిపోయింది. ఇది మీరు ఋషి సార్ గురించి కన్నా సీరియల్ పెండింగ్ విషయాలు ఏమున్నాయి అనేసి కూడా మనం మాట్లాడుకుందాం. అంటే ఒకేసారి వీడియోలో మాట్లాడేద్దాం. ఇప్పుడు మనో గారిది కూడా అదేవిధంగా పెండింగ్లో ఉండిపోయింది. మనో గారికి తండ్రి మహేంద్ర సార్ అనేసి మనకు చూపించారు, కానీ మహేంద్ర సార్కి తండ్రి అనేసి తెలియదు. అనుపమ గారికి పెళ్ళి అవ్వలేదు, అనుపమ గారికి పిల్లలు పుట్టలేదు, కానీ అమ్మ అని పిలుస్తూ ఉంటారు. ఇది $1 మిలియన్ క్వశ్చన్ లాగా అయిపోయింది. ఎందుకంటే సీరియల్ చూసేవాళ్ళు ఆ డైరెక్టర్ గారు ఎలా తీసుకొస్తారనేసి మనకు తెలియదు. కానీ వాళ్ళు ఏదో ఒక స్క్రిప్ట్ అయితే రాసుకుంటారు, రాయకుండా అయితే ఉంటారు. ఎందుకంటే మనకి చూపించే ఒక పాయింట్ చూపించారంటే ఆ పాయింట్కి తగ్గట్టు వాళ్ళు స్క్రిప్ట్ రాసుకుంటారు. ఎలా కావాలంటే అలా మార్చుకోవచ్చు. మన ఆడియన్స్ ఒపీనియన్, ఆడియన్స్ ఎలా ఫీల్ అవుతా ఉంటారు అనేసి వాళ్ళ ఆడియన్స్ రియాక్షన్ బట్టే వాళ్ళు స్టోరీ రాస్తారు, కానీ వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు రాయరు స్టోరీ. మనకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు రాయాలనేసి వాళ్ళు ఎంతమంది ఎన్నో డిస్కషన్ చేసుకొని రాస్తారు, కానీ మామూలుగా అయితే రాయరు. ఎందుకంటే ఒక రివ్యూవర్గా నేనే మీకు ఎలా ఇష్టమవుతుందా అనేసి నేను ఎలా చెప్తానో అదేవిధంగా చెప్తారు. అదొక క్వశ్చన్ మిగిలిపోయింది, అదొక్కటే మిగిలిపోయింది. వేరే క్వశ్చన్లన్నీ ఋషి సార్ గురించి ఉన్నాయి. సరే అనేసి రంగాకి ఋషి సార్కి సంబంధం ఏముంది, రంగా ఒకవేళ ఏమైనా ప్రాబ్లంలో ఉండడా, రంగా ప్రాబ్లంలో ఉన్నప్పుడు ఈ రంగా ఇక్కడ వజ్జరా గారిని కూడా ఫస్ట్ నుంచే తెలుసు కదా సార్. అయినా కానీ మీరు వజ్జరా గారిని ఇబ్బంది పెడతాం, మేడం గారు మీరు ఎందుకు ఈ విధంగా మాట్లాడుతూ ఉంటారు, మేడం గారు మీరు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు, అన్నీ మేము చేసుకున్నాం, లోపలికి ఇంప్రూవ్ చేసుకున్నాం. ఎలాగైనా సరే మన ఋషి సార్ ఎప్పుడైనా ఈ రోజు కాకపోతే రేపు బయటకు వస్తారు అనేసి మనమైతే ఇంప్రూవ్ చేసుకున్నాం. మేమైతే ఇంప్రూవ్ చేసుకునే ఉన్నాం సార్, ఇప్పుడు కూడా ఇంప్రూవ్ చేసుకున్నాను. ఇప్పుడు మీరు శనివారం ఎపిసోడ్లో అటు వరకు బాగుంది, మీరు కాలేజీకి వచ్చారు, కాలేజీకి వచ్చిన తర్వాత ఎమోషన్స్ అన్నీ నెక్స్ట్ లెవెల్. అసలు ఆ ఎపిసోడ్ మాత్రం ద బెస్ట్ ఎపిసోడ్. అంటే నేను చూసిన వాటిల్లో ఇప్పుడు ద బెస్ట్ ఎపిసోడ్ అంటే నాకు అదే అనిపించింది. ఎందుకంటే ఫాదర్ బాండింగ్, ఆ లవ్ సీన్స్ కానీ, అక్కడ అందరూ వచ్చి మిమ్మల్ని గౌరవించడం, మిమ్మల్ని రెస్పెక్ట్ చేయడం, అదంతా చాలా బాగా అనిపించింది. అది అయిపోయిన తర్వాత మళ్ళీ మీరేం చేస్తారంటే, ఇప్పుడు నేను వసుధర గారు ఫోన్ చేశారు. వసుధర గారు 5 కోట్లు మీరు ఎందుకు తీసుకున్నారో నాకైతే ఇప్పుడు కూడా అర్థం కాలేదు. 5 కోట్లు మీరు తీసుకోవాల్సినంత అవసరం ఉంది. ఇప్పుడు మీ కాలేజ్లో మీరు డైరెక్ట్గా రావచ్చు కదా, నాకు డబ్బులు అవసరం లేదు బ్రో, నేను హెల్ప్ చేస్తాను అనేసి రావచ్చు కదా, కానీ 5 కోట్లు ఎందుకు తీసుకున్నారు? రాధమ్మ గారికి హెల్ప్ చేయాలనేసి మీరు అంటూ ఉంటారు కదా, హార్ట్ ఆపరేషన్ చేయాలంటూ ఉంటారు కదా. మీరు ఋషి సార్ అయినప్పుడు రాధమ్మ గారికి మీరు అక్కడి నుంచి డబ్బు తీసి డైరెక్ట్గా ఇవ్వచ్చు కదా, డైరెక్ట్గా ఇచ్చి ఇప్పుడు కూడా మీరు బాధపడుతూ ఉంటారు, మా సరోజ వాళ్ళ నాన్న డబ్బులు తీసుకెళ్ళిపోయారని బాధపడుతూ ఉంటారు.
ఇప్పుడు మీ చేతిలోనే ఉంది కదా, మొత్తము మీ కాలేజీ మీ చేతిలోనే ఉంది కదా, మీ చేతిలో ఉండే డబ్బు అక్కడ రాధమ్మకి హెల్ప్ చేయొచ్చు కదా, మీరు ఎందుకు హెల్ప్ చేయట్లేదు? ఈ విధంగా ప్రతి ఒక్క క్వశ్చన్కి ఎన్ని క్వశ్చన్లు ఉన్నాయంటే అన్ని క్వశ్చన్లు. ఇప్పుడు రేపు సరోజ వస్తుంది, సరోజ వచ్చినప్పుడు రేపు ఈరోజు సరోజకి ఫోన్ చేశారు, అక్కడ మన చిన్న శైలేంద్ర బ్రో ఫోటో చూపించారు, శైలేంద్ర బ్రో ఫోటో చూపించిన శైలేంద్ర దగ్గరికి వస్తుంది, శైలేంద్ర బ్రో దగ్గరికి వస్తుంది సరోజ. శైలేంద్ర బ్రో దగ్గరికి వచ్చినప్పుడు మీ రంగమ్మ అక్కడే ఉన్నాడు, కానీ ఈ విధంగా చెయ్యి అనేసి చెప్తారు. ఆ విధంగా చెయ్యి అని చెప్పినప్పుడు ఆ విధంగా అంతా ఉంటాయండి. చాలా ఎపిసోడ్ ఉంది, చాలా ఎపిసోడ్ ఉంది. ఋషి సారు మనకి వీటికన్నిటికి సమాధానాలు చెప్పాలి, వీటికన్నిటికి సమాధానాలు చెప్పాలి. కాబట్టి నేను నిన్న మిస్టేక్ జరిగింది ఏమంటే, నేను లైవ్ ఒకసారి చేశాను, మధ్యలో ఫోన్ వచ్చింది కాబట్టి ఆ లైవ్ కట్ అయిపోయింది. ఆ లైవ్ కట్ అయిపోయినప్పుడు ఊరికి వాయిస్ రాలేదు, ఆ వాయిస్ రాలేదు. మళ్ళీ అది అయిపోయిన తర్వాత నేను 1.5 hour లైవ్ చేశాను. 1.5 hour లైవ్ చేస్తే అక్కడ ఏం జరిగిందంటే అది కిందికి పైకి వచ్చేసి అది డిలీట్ అయిపోయింది. ఎందుకంటే 2 పెట్టడం ఎందుకులే అనేసి నేను ఒకటి పెడదాం అనేసి చేస్తే అది డిలీట్ అయిపోయింది. డిలీట్ అయిపోవడం వల్ల అక్కడ నేను ఏదైతే నెగిటివ్ పాయింట్స్ చెప్పాను ఋషి సార్ గురించి, ఆ నెగిటివ్ పాయింట్సే ప్లే అయ్యాయి. అక్కడ నెగిటివ్ పాయింట్స్ ప్లే అయ్యకుండా మీరేమైందంటే ఋషి సార్ని చెడ్డగా చేస్తాడు, కావాల్సుకనే చేస్తాడు, కావాల్సుకనే సీరియల్ డౌన్ఫాల్ చేస్తాంటారు అనేసి మీరు అనుకుంటా ఉంటారు. నేనేం డౌన్ఫాల్ చేయట్లేదండి. ఎందుకంటే మీకు క్వశ్చన్లు ఇస్తాను, ఏం క్వశ్చన్లు ఉన్నాయి అనేసి మీకు క్వశ్చన్లు ఇస్తాను, వీటికన్నిటికీ సమాధానం కూడా నేను చెప్తాను. ఇప్పుడు ఋషి సారు రంగా ప్రాబ్లంలో ఉన్నాడు, రంగా ప్రాబ్లంలో ఉన్నప్పుడు వీళ్ళకి ఫ్యామిలీకి అండగా ఉండాలి కాబట్టి ఖచ్చితంగా ఋషి సార్ అండగా ఉంటారు. ఋషి సారు చాలా మంచోడు, బేసిక్గా చెప్పాలంటే చాలా మంచోడు. కానీ ఈరోజు చేయాల్సిన పని రేపు చేస్తారు అంతే. ఇప్పుడు మన మానస్ ఎలా ఉన్నారు, మానస్ ఇంట్రోవర్ట్, ఋషి సార్ వచ్చి ఇప్పుడు వజ్దారా గారిని ఎంత ప్రేమగా చూసుకుంటారంటే ఆల్రెడీ మనకు చూపించారు, ఎపిసోడ్లో చూపించారు. జగతి మేడం గారి దగ్గర వచ్చి ఫోటో దగ్గర వచ్చి ప్రతి ఒక్క విషయం చెప్పాడు, మనకి ప్రతి ఒక్క విషయం చెప్పాడు. అక్కడ వాళ్ళ నాన్న అడిగాడు కదా, నాన్న ఇన్ని రోజులు నువ్వు ఎక్కడ ఉన్నావు అనేసి, అది చెప్పలేదు. వజ్దారా గారు అడిగాడు, అది చెప్పలేదు. ఆ విషయాలు ఎందుకు చెప్పలేదు, మనకేమన్నా చూపిస్తారా, మనకేమన్నా ఫర్దర్గా ఏమైనా చూపిస్తారా అనేసి నేను వెయిట్ చేస్తాను. ఖచ్చితంగా చూపిస్తారు, ఎందుకంటే వెయిట్ చేయండి. సీరియల్ అయిపోతుంది అనుకునే వాళ్ళకి ఈ క్వశ్చన్లన్నిటికీ నేను సమాధానం చెప్తాను. ఈ క్వశ్చన్లన్నిటికీ ఆన్సర్ రావాలంటే చాలా టైం పడుతుంది, దానికోసం అనేసి నేను చెప్తాను. ఈ క్వశ్చన్లు ఇంకా ఎన్ని క్వశ్చన్లు ఉంటాయంటే నాకు ఆలోచన రాలేదు, కానీ ఇంకా రాత్రి వీడియో చూసిన వాళ్ళకైతే అర్థమవుతుంది. ఇంకా ఎన్ని క్వశ్చన్లు ఉంటాయంటే అన్ని క్వశ్చన్లు ఉన్నాయి. అసలు నేను ఆలోచిస్తున్నాను, అసలు మామూలు క్వశ్చన్లు కాదు, అసలు అన్ని క్వశ్చన్లు ఉన్నాయి. వజ్దారా గారు సరోజ వచ్చిన తర్వాత ఎలా రియాక్ట్ అవుతారు, వజ్దారా గారికి సరోజాకి ఎలా ఉంటుంది, ఫైటింగ్ సీన్స్ ఎలా ఉంటాయి, నువ్వు ఇక్కడ ఉండవా అనేసి అంటారు, ఆ సీన్స్ వస్తాయి. మళ్ళీ వజ్దారా గారు వచ్చినప్పుడు శైలేంద్ర ప్రో ఎలా రియాక్ట్ అవుతాడు అది, మళ్ళీ దేవయాని గారు సరోజాని చూసి ఎలా రియాక్ట్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఇద్దరిని మేనేజ్ చేయాల్సి వస్తుంది. శైలేంద్ర ప్రో ఇద్దరిని మేనేజ్ చేస్తారు. ఇక్కడ వజ్దారా ఋషి సార్ని సరోజ గారిని కలపకూడదు, ఎందుకంటే కలిపినారంటే మళ్ళీ వాళ్ళ నాన్నకు అనుమానం వస్తుంది. అవన్నీ వస్తాయి కాబట్టి వాళ్ళు ఎన్ని డాలర్లు ఉన్నాయంటే అసలు ఎన్ని క్వశ్చన్లు ఉన్నాయంటే అన్ని క్వశ్చన్లు ఉన్నాయి. అసలు మామూలు క్వశ్చన్లు కాదు, అన్ని క్వశ్చన్లు ఉన్నాయి. దానికోసం చెప్తాను నేను, మీరు వెయిట్ చేస్తానండి. సీరియల్ అనేది చాలా ఉంది, అందుకోసం వెయిట్ చేస్తానండి. చూద్దాం ఏమైనా జరగదు సీరియల్. మీరైతే ధైర్యంగా ఉండండి. ఇప్పుడు వజ్దారా గారు హ్యాపీగా ఉండే సీన్స్ వస్తాయి, అలాగే వజ్దారా గారు బాధపడే సీన్స్ వస్తాయి. ఋషి సార్ హ్యాపీగా ఉండే సీన్స్ వస్తాయి, అలాగే ఋషి సార్ బాధపడే సీన్స్ వస్తాయి. ఆ విధంగా మనకు లెక్కలేని సీన్స్ ఉన్నాయండి. సీరియల్ అయితే చాలా విరుతుగా ఉంది. అన్ని క్వశ్చన్లకి ఆన్సర్లు కావాలి మనకి. మళ్ళీ జగతి మేడం గారు ఏమైనా వస్తారా, ఫ్లాష్ బ్యాక్ ఏమైనా ఉందా, రంగా ఎవరు, మనో సార్ ఎలా వచ్చారు, వీళ్ళందరి గురించి సీరియల్ జరుపుకుంటూ పోతా ఉంటే మాత్రం చాలా $1 million క్వశ్చన్స్ ఉన్నాయి. అందుకోసం అనేసి మీరైతే వెయిట్ చేయండి. సీరియల్గా మాత్రం చూడండి. ఎవరు ఓన్గా చేసుకొని మాకు ఫ్రెండ్, మా ఇంట్లో వాళ్ళలాగా చూస్తారు కరెక్టే, కానీ సీరియల్లో కొన్ని క్యారెక్టర్లు నెగిటివ్గా ఉంటాయి, కొన్ని క్యారెక్టర్లు పాజిటివ్గా ఉంటాయి. ఆ పాజిటివ్నెస్ వచ్చినప్పుడు పాజిటివ్గా ఫీల్ అవ్వండి, నెగిటివ్నెస్ వచ్చినప్పుడు నెగిటివ్గా ఫీల్ అవ్వండి. అంతేగాని ఎప్పుడు ఒకేలాగా ఉండాలని మాత్రం అనుకోవద్దండి. లైఫ్ అంటే అప్ అండ్ డౌన్స్ అనేది ఖచ్చితంగా ఉంటాయి. ఒకసారి మంచోడు అవ్వాలి, ఒకసారి చెడ్డోడు అవ్వాలి. నేను మీ అందరి దృష్టిలో రౌడీ అయ్యాను, అదేవిధంగా మంచోడు అవుతారు, చెడ్డోడు అవుతారు. ఒకసారి దేవుడు అంటారు, ఒకసారి రౌడీ అంటారు. అది జరిగేదండి, అది సహజంగా ఎవరికైనా జరిగేది, ఏ యూట్యూబర్కైనా జరిగేది. దానికోసం అని చెప్తాను. సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకొని మీరు మంచి కంటెంట్ వస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ కిరణ్. బాయ్.